75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరకాల మాజీ కౌన్సిలర్ బొచ్చు దిలీప్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సదన్ గడ్డం, రమేష్ దేవయ్య, కిషన్ రవి, జితేందర్, కొడపాక భాస్కర్, స్వామి, మడికొండ లలిత, సంపత్ పాల్గొన్నారు. जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की सैल्यूट सैल्यूट जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जादे तब शुभ आशीष मादे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की डॉक्टर बी.आर. अंबेडकर नायकत्व గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేడు మా మధురా కాలనీ అంబేద్కర్ కాలనీ మధురా నగర్ అంబేద్కర్ కాలనీ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మరి అంబేద్కర్ స్ఫూర్తి మా దళిత హృదయాలకు ఆశయ సాధన ఉద్బోధన చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు మరి వివిధ దేశాల ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి పరిశీలించి ప్రక్షాళన చేసి మన భారతదేశంలోని సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల, ఉన్నత వర్గాల సామాజిక స్థితిగతులను క్షుణ్ణంగా అవగాహన పరుచుకొని ఈ యొక్క భారతదేశ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే భిన్నంగా సామాజిక రాజ్యాంగాన్ని నిర్మింపజేసిన మహానుభావుడు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది నిజమది. ప్రపంచ దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని ఆహ్వానించి ఆస్వాదించి మన రాజ్యాంగం పట్ల ఎంతో అమోఘమైనటువంటి ప్రేమను ప్రేమను వలకబోసినటువంటి అన్ని దేశాలన్నవి రాజ్యాంగంలోని ప్రతి పరిస్థితిని క్షుణ్ణంగా లిఖించినటువంటి మహానుభావుడు. ఆయన స్ఫూర్తే ఈరోజు దళిత నిరుపేద వర్గాలకు ఒక హక్కు ఉన్నదంటే ఆ హక్కును వినియోగం కావాలంటే రాజ్యాంగంలోని ప్రతి హక్కును చదవవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. ఆ హక్కును మనం సాధించుకునే విధానంగా ప్రతి దళిత పౌరుడితో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి దాన్ని పరిశీలించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. క్షుణ్ణంగా ఆ విజ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని, రాజ్యాంగపరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సినటువంటి, చదువుకొని జీర్ణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది రేపటి భవిష్యత్తు తరాల, భావితరాల సమాజానికి ఈ యొక్క రాజ్యాంగం లిఖించినటువంటి మన అంబేద్కర్ గారు ఆదర్శవంతులై నిలిచి వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి కొనసాగిస్తారని ఈ యొక్క యూత్ వాళ్ళందరికీ
పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని మధురానగర్ అంబేద్కర్ కాలనీలో జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకం. అలాగే ముందు కూడా ఈ జెండా వందన కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల కోసము, అన్ని వర్గాల ప్రజానీకం కోసము, ఉపయోగం కోసము, వారి యొక్క ప్రయోజనాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో దేశాలను వారి యొక్క రాజ్యాంగాలను పరిశీలన చేసి మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమపడి ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచన చేసి మరి భారత రాజ్యాంగ పరిషత్కు దేశానికి అందించడం జరిగింది. ఆ అందించిన రోజునే ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన దినోత్సవాన్ని మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందువలన అన్ని వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన అంబేద్కర్ గారికి మనము మన జీవితకాలం కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి. అదేవిధంగా దళితులందరూ కూడా మరి ఐక్యతతో ఉండి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి మనందరం కూడా ఆయన ఆశయ సాయం కోసం పనిచేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆశయాలని అంబేద్కర్ ఆశయాలని సరే గ్రూప్ ఫోటో లెక్క అందరూ ఉంటే బాగుంటుంది. స్లోగన్ ఒక స్లోగన్ ఇక చేయలేపులు అందరు జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.